హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ చికెన్ ఫ్రై ప్రాసెస్. స్పైసీ చికెన్ ఫ్రై కోసం ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. 1 స్పూన్ టర్మరిక్ మ్యాగ్నేట్ చేస్తాం చికెన్ని. స్పూన్ ధనియా పౌడర్, हाफ टी स्पून जीरा पाउडर, स्पून साल्ट, जिंजर गार्लिक पेस्ट स्पून, गरम मसाला हाफ टी स्पून, रेड चिल्ली पाउडर 1.5 स्पून, వేసి చికెన్కి బాగా మసాలా పట్టేటట్టుగా మిక్స్ చేయాలి. ఒక 5 స్పూన్ల పెరుగు, 2 లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నాను. వేసి చికెన్కి బాగా పట్టేటట్టుగా కలపాలి. మనము సాల్ట్ చూసుకొని మళ్ళీ కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని కలపాలి. ఆల్రెడీ 1 స్పూన్ వేసుకున్నాను, మళ్ళీ చూసి ఏమన్నా తగ్గితే వేసుకోవాలి. మొత్తము చికెన్ని బాగా మసాలా పట్టేటట్టుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము. ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసి రెస్ట్ ఇద్దాం. అప్పటి వరకు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదు, కొంచెం మగ్గితే ఒక 2 నిమిషాలు చాలు. ఇక్కడ నేను ఆయిల్ కూడా చిన్న 1/2 కప్ వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఆనియన్ మగ్గినవి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. పూర్తిగా మనము చికెన్ని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసాము. కరివేపాకు, కరివేపాకు వేసినాక ఆయిల్లో చికెన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నుంచి 6 నిమిషాల తర్వాత మనకు వాటర్ మేము వేయలేదు, చికెన్లో ఉన్న వాటర్ ఇది. మేము పెరుగు వేసుకున్నాము, లెమన్ వేసాము. చికెన్లో వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. పూర్తిగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. వాటర్ మొత్తం డ్రై అయిపోయినాయి. ఆనియన్ క్రిస్పీగా ఫ్రై చేసి పెట్టుకున్న
4 ఆనియన్ ఇది బాగా చేతితో బాగా స్మాష్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర, వేసి ఆల్రెడీ మేము ఆనియన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి క్రిస్పీగా స్మాష్ చేసి వేసేసుకున్నాము. ఫ్రై చేసిన ఆనియన్ కాబట్టి ఎక్కువ సేపు ఫ్రై చేసే అవసరం లేదు. ఇక్కడ ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకున్నాను. వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాము. మనకు స్పైసీ చికెన్, మసాలా చికెన్ పర్ఫెక్ట్లీగా ఫ్రై అయినది. మనకు చపాతీ, పుల్కా, రైస్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్లీగా మసాలా స్పైసీ చికెన్ ఫ్రై అయినది. కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆపేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందాం చికెన్ని. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంటుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. చికెన్ ఫ్రై, స్పైసీ చికెన్ ఫ్రై, మసాలా చికెన్ ఫ్రై రెడీ.